మీ ఆశీర్వాదం తీసుకునేకి ఇక్కడికి విచ్చేసాం. అప్పుడే మా శాస్త్రి గారు చెప్పినట్టు ఏ ఒక్క మంచి పని చేయాలన్నా, నామినేషన్ వేయాలన్నా, ఎలక్షన్ ప్రచారం ప్రారంభించాలన్నా, ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలన్నా, ఒక నూతన గృహం కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళాలన్నా ముందు పురోహితుడి ఆశీర్వాదము మీ యొక్క పూజతోనే ప్రారంభమవుతుంది. ఎంతటి గొప్ప వ్యక్తికైనా మీ ఆశీస్సులు ఉంటే తప్పితే ఆ స్థాయికి రీచ్ అయ్యే యోగం మనిషికి కలగదు. మరీ ముఖ్యంగా నాలాంటి మంచి గుణము వ్యక్తి ఏ రోజు అయినా పురోహితుల ఆశీర్వాదం లేనిది ఏ పని చేయను. నేను బీఫారం ఇస్తారని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పిలిస్తే ఇక్కడ నుండి వెళ్ళి కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకుంటే తప్పితే బీఫారం తీసుకునేకి మా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోలేదు. అక్కడ నుండి బీఫారం తీసుకొని గురుగారు ఏ దేవస్థానం పోవాలి అన్న గురుదక్షిణమూర్తి ఆశీర్వాదం తీసుకుంటే అక్కడ విజయవాడలో ఆ గుడి ఎక్కడ అడిగి అక్కడికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకొని తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చి తిరుమల దర్శనం చేసుకొని ఆ వెంకటేశ్వర ఆశీస్సులు పొందాలి అని భావించాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలని కూడా వ్యాపార పరంగా మార్చేశారు. మేము వచ్చిన సమయానికి దర్శనం చేయాలంటే మాకు ఆ భాగ్యం కలగదు. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే మన మనసులోనే ఉంటాడు, మన మనస్సాక్షికి ఉంటాడని తెలిసి శ్రీనివాస మంగాపురం వెళ్ళి శ్రీనివాస మంగాపురంలోనే సాక్షాత్తు ఆ 7 కొండల వాడు ఆ లక్ష్మీదేవిని భావించి అక్కడే పూజ చేసుకొని అక్కడ పురోహితులు కూడా బీఫారం తీసుకుపోయి ఆయన పాదాల చెంత పెట్టి ఆశీర్వదించినప్పుడు ఒక తులసి మాల పడింది. అంటే ఇక్కడ ఉన్న ఈ రాక్షస ప్రభుత్వాన్ని కావచ్చు, రాక్షస నాయకుల్ని కావచ్చు సంహరించాలి అంటే ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, భగవంతుని శక్తి కూడా కావాలి. కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మాకు అందినాయి. అలాగే మీరు కూడా ప్రతిరోజు ఆ భగవంతుని పూజించే మీరు మీ మంచి మనసుతో మీ అందరి ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, అలాగే పైన నరేంద్ర మోడీ గారికి కూడా మీ ఆశీస్సులు ఉండి భారతదేశం అంటే ఎంతో గొప్పది అని భావించి అనేక దేశాల్లోని క్రిస్టియానిటీ కూడా హిందూ తత్వంలోకి వచ్చి అక్కడ ఇటలీలో కూడా గణపతి టెంపుల్ కడుతున్నారు. అంటే విదేశాల్లో కూడా భారతీయ సంస్కృతికి